శ్రీగణేశాయ నమః. దత్తాత్రేయన్నమామ్యాహం. వాగీశాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యాశు తన్నమామి గజాననం. అద్భుతమైనటువంటి ఆనందమైనటువంటి మాసం కార్తీక మాసం. కార్తీక మాసం పౌర్ణమి నాడు కృత్తికా నక్షత్రం ఉన్నది కనుక దీనిని కార్తీక మాసం అంటారు. చూడండి, మామూలుగా ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే 365 రోజులు ప్రతిరోజు దీపారాధన చేసే కార్యక్రమాన్ని ప్రారంభం చేయాలి. మానవులకి కొన్ని రోజులు కుదురుతుంది, కొన్ని రోజులు కుదరదు. ఉరుకులు పరుగులుగా ఉన్నటువంటి హడావిడిగా ఉన్న కలియుగంలో మనం జీవిస్తున్నాము అంటే చాలా కష్టతరమైనటువంటి మాసంగా మనం చెప్పుకోవాలి. ఆ విధంగా కార్తీక పురాణాన్ని మనం తెలుసుకోబోతూ ఉన్నాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేతు సర్వవిఘ్నోపశాంతయే. మాలాం గుండీం జడమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. కార్తీక మాస వైభవాన్ని మాకు చెప్పండి అంటూ నైమిషారణ్యంలో సూత మహర్షి గారిని అడుగుతున్నారు శౌనకాది మహర్షులు కూడా. సూతనః కథితం పుణ్యం మహాత్మ్యం అశ్వినస్వచ భూయో అన్యః శ్రోతుమిచ్చామో కార్తీకస్య చ వైభవం. మనకి నైమిషారణ్యం చాలా విశేషమైనది. కలి ప్రవేశించకుండా ఉన్న ప్రదేశం. నిమి సూచించింది కాబట్టి నైమిషారణ్యం అన్నారు. గోమతి నదము ఉన్నది. 88,000 మంది ఋషులు సత్రయాగాన్ని చేస్తున్నారు. అదేవిధంగా అక్కడ చక్రతీర్థము ఉన్నది. మానవులు ముక్తి పొందటానికి సులభమైనటువంటి విషయాలను పురాణముల ద్వారా సూత మహర్షి గారు శౌనకాది మహర్షులకి చెబుతూ ఉన్నారు. వారు ఉదయం 4 నిద్రలేచేవారు, స్నానం చేసేవారు. దానిని దేవతా స్నానము అంటారు. 5 ఆ ప్రాంతంలో స్నానం చేస్తే ఋషి స్నానము అంటారు. 5:30 ఆ ప్రాంతంలో స్నానం చేస్తే మనుష్య స్నానము అంటారు. మానవులందరూ కూడా ఈ కాలంలో కొంతమంది ఉద్యోగ ధర్మాలలో పగలు పడుకుంటున్నారు, రాత్రిపూట ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ విధంగా ఆలస్యంగా నిద్ర లేవటం, 6 తర్వాత స్నానం చేస్తే దానిని రాక్షస స్నానం అంటారు. మానవులందరూ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి మన ప్రతినిధిగా శౌనక మహర్షి గారు ఋగ్వేద ప్రవక్త సూత మహర్షి గారిని అడుగుతూ ఉన్నారు. వారు ప్రాతకాలంలో యజ్ఞయాగాదులు చేస్తూ హోమం చేస్తూ మధ్యాహ్నం పూట ఒక 2-3 గంటలు విశ్రాంతి సమయం ఉంటుంది. ఆ సమయంలో గురువుగారిని అడుగుతున్నారు. సూతనః కథితం పుణ్యం మహాత్మ్యం అశ్వినస్వచ. స్వామి, ఆశ్వీజ మాసంలో అమ్మవారి యొక్క వైభవాన్ని అంతా కూడా చెప్పారు. పౌర్ణమి నాడు అశ్వని నక్షత్రం ఉంది కాబట్టి ఆశ్వీజ మాసం అన్నారు. మరి ఇప్పుడు కార్తీక మాసం వస్తోంది. కృత్తికా నక్షత్రం పౌర్ణమి నాడు ఉన్నది కనుక కార్తీక మాసం అన్నారు కదా. భూయో అన్యః శ్రోతుమిచ్చామో కార్తీకస్య చ వైభవం. కార్తీక పురాణాన్ని మేము వినాలి అనుకుంటున్నాము అని చేతులు ఒగ్గి గురువుగారికి నమస్కారం చేశారు. అందులోనూ కలుష చిత్తానాం నరాణాం పాపకర్మణాం సంసారాగ్ని నిమగ్నానాం అనాయాసేన కాగతి. మానవులందరూ కూడా ఈతి బాధలతో సంసారంలో మునిగి తేలుతూ ఉన్నారు. మరి వారు ఉత్తమ గతులు పొందాలి అంటే ఏమైనా ఉపాయం ఉన్నదా? అనాయాసేన తక్కువ సమయంలో ఎక్కువ ఫలితం కావాలి. అందుకనే తీర్థము, క్షేత్రము, కాలము, దేవాలయము ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి, చూసుకోవాలి. కార్తీక మాసంలో చిన్న దీపారాధన చేసిన ఎక్కువ ఫలితం వస్తుంది అన్నారుగా. అది మేము సమగ్రంగా పూర్తిగా వినాలి అనుకుంటున్నాం. కో ధర్మ సర్వధర్మాణం అధికో మోక్ష సాధక.
మానవులు మోక్షాన్ని పొందాలి అంటే ఇహాపి ముక్తితో నృణాం ఏతత్వం కథయ ప్రభో. ఏ పురాణాన్ని విన్నట్లయితే, ఏ రకంగా దీపారాధన చేసినట్లయితే, శివాభిషేచనం చేసినట్లయితే ముక్తి పొందుతారో అటువంటిది మాకు ముఖ్యంగా చెప్పండి అంటున్నారు. నా కార్తీక సమో మాస న దేవం కేశవాత్పరం నచ వేద సమం శాస్త్రం న తీర్థం గంగాయాం సమం. అప్పుడు చెబుతున్నారు శౌనక మహర్షి గారు భక్తి శ్రద్ధలతో వింటుంటే సూత మహర్షి గారు ముందుగా వారి యొక్క గురువులకి నమస్కారం చేశారు. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. కార్తీక మాసం యొక్క వైభవం ఇంత అని ఏం చెప్పగలమయ్యా? 12 మాసాలలో కార్తీక మాసంతో సమానమైన మాసం లేదు. కార్తీక మాసంలో కార్తీక దామోదరుడు అంటారు. కేశవుడితో సమానమైన దైవం లేదు. వేదంతో సమానమైన శాస్త్రం లేదు. నా తీర్థం గంగాయాం సమం. మానవులందరూ కూడా తరింప చెయ్యటానికి భగీరథుడు 60,000 మంది సగర పుత్రులను తరింప చేయటానికి గంగ ఎక్కడో స్వర్గంగా, అటువంటి గంగను పరమేశ్వరుడు నెత్తి మీద పెట్టుకొని భగీరథుడు తపస్సు చేసిన మాత్రమునే ఒక్క పాయ అలా వదిలినటువంటి భూమండలంలో పడినప్పుడు మనం గంగకి వెళ్ళి స్నానం చేసినట్లయితే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యము. కార్తీక మాసం నెల రోజులు మన ఇంటిలో ఉన్నటువంటి వాపీకూప తటాకములు అనగా బావి కానీ చెరువు కానీ, చివరికి చెప్పారండి, ఒక గోవు తన యొక్క పాదము భూమి మీద పెట్టినప్పుడు ఎంతవరకు అయితే నీళ్లుంటాయో ఆ నీళ్లలో కూడా గంగ ఉంది అన్నారు. కాబట్టి కార్తీక మాసం ప్రాతకాలంలో సూర్యుడు ఉదయించకముందే 6 నక్షత్రాల సమయంలో గంగా స్నానం చేయాలి. అప్పుడు సర్వదేవతలు కూడా, సర్వ నదులన్నీ కూడా తీర్థాలలో గంగ రూపంలో ఉంటారు అని చెప్పారు. కార్తీకంబున రవి తులాగతుడగుగాక ఇచ్చట చేయు ప్రాతస్నానము ఎవ్వరేని గర్భ నరక నివాసము కనదువారు. మనకి మొత్తం 12 రాసులు ఉన్నాయి. సూర్య భగవానుడు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశిలో పయనం అవుతూ ఉంటారు. డిసెంబరు 16 ధనస్సు సంక్రమణం అంటాం. జనవరి 14న మకర సంక్రమణము అంటాం. అదేవిధంగా కార్తీక మాసంలో తులారాశిలో సూర్యుడు ఉంటారు. ఆ మాసము ప్రాతకాలంలో ఉదయము 4-4:30కి కృత్తిక నక్షత్రాలు ఉన్న సమయంలో నదీ స్నానం చేసిన, గంగా 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 అంటూ పరితపిస్తూ స్నానం చేసిన, గంగలో స్నానం చేసినటువంటి పుణ్యం వస్తుంది అన్నారు. అటువంటి వారు మరల నరకం అనేటువంటిది ఉండదు, గర్భ నరకం అనేటువంటిది ఉండదు, మోక్ష ప్రాప్తి కలుగుతుంది అన్నారు. అన్యతీర్థంబులందు దశాబ్దంబులకు సిద్ధి నొందడి తపంబు ఇందు సిద్ధునందు. ఒక 10 సంవత్సరాలు 100 సంవత్సరాలు తపస్సు చేస్తూ నదులలో స్నానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో, ఒక కార్తీక మాసంలో 30 రోజుల్లో నదీ స్నానం చేసిన, గంగా అనేటువంటి నామాన్ని స్మరిస్తూ ప్రాతకాలంలో స్నానం చేసినట్లయితే సర్వ నదుల్లోనూ గంగలోనూ స్నానం చేసిన ఫలితం వస్తుందయ్యా. మీకు వచ్చిన అనుమానమే. పూర్వం వశిష్ఠ మహర్షి గారు వశీ తిష్టతీతి వశిష్ఠ అన్నీ కూడా ఆయన దగ్గర, ఆయన పాదాల దగ్గర తిష్ట వేసి ఉన్నాయిటండి. అటువంటి వశిష్ఠ మహర్షి గారు జనక మహారాజు గారి దగ్గరికి వెళ్తున్నారు. సిద్ధ ఆశ్రమంలో ఉన్నారయ్యా. వారు జనక మహారాజు గారి దగ్గరికి వెళ్ళారు మిథిలా నగరానికి. ఓ మహారాజా, కార్తీక మాసం ప్రారంభమవుతోంది, మరి తపస్సు చేయాలి, యజ్ఞం చేయాలి. దేవానాం ఆద్యం ఆహారం, దేవతలకి ఆహారం నెయ్యి కాబట్టి హోమం చెయ్యాలి. కాబట్టి నెల రోజుల పాటు మాకు కావలసిన సంభారాలు, యాజ్ఞిక ద్రవ్యాలు, రిచువల్స్ అంటాం కదా, అవన్నీ కూడా మీరు సమకూర్చండి. దీనివల్ల మీ యొక్క శ్రేయస్సు కలుగుతుంది, మీ వంశం తరిస్తుంది అన్నారు.
చాలా ఆనంద పొందారు, వచ్చారు, నమస్కారం చేశారు. వసిష్ఠేన విదేహాయ కథితం బ్రూహిణో మునే శ్రోతుగామా భయం తత్వ కార్తీకోత్తమం ఉత్తమం. కార్తీక మాసం యొక్క వైభవాన్ని చెప్పండి, నేను శ్రద్ధగా వింటాను అన్నారు. కార్తీకస్య చ మహాత్మ్యం సర్వధర్మ సమృద్ధయే వసిష్ఠేన విదేహాయ కథితం కీర్తివర్ధనం బ్రహ్మణా కథితం త్వన్నారదాయ మహాత్మనే మహాదేవ పార్వత్యై రమాయై చక్రిణి తథా తదహం సంప్రవక్ష్యామి శృణ్వంతు మునయో అఖిలాః. మొత్తం 18 పురాణాలు ఉన్నాయి. ఈ 18 పురాణములలో కార్తీక మాస వైభవం చాలా చెప్పారు. స్కాంద పురాణంలోనూ పద్మపురాణంలోనూ ఉన్నది. పార్వతీ పరమేశ్వరులు చెప్పినటువంటి మాటలను వశిష్ఠ మహర్షి గారు జనక మహారాజు గారికి చెబుతూ ఉన్నారు. కార్తీక వ్రతంబు గావించు వారికి ద్రవ్యము ఇచ్చువాడు తద్వ్రతంబు వలన కలుగు అట్టి ఫలము అంతయును పొందు ద్రష్ట షష్ఠభాగ ఫలము. మనం ఎవరైనా సరే ఒక కార్తీక మాసంలో అభిషేచనం చేస్తున్నాము అంటే హితోధికంగా వారికి సహాయపడినట్లయితే వస్తు రూపముగా, ధన రూపముగా, పూజా ద్రవ్యముల యొక్క రూపముగా మనం వారికి సహాయపడితే వారు చేసిన పూజలో 6వ వంతు ఇచ్చిన వాళ్ళకి వస్తుంది. కాబట్టి ఓ జనక మహారాజా, యజ్ఞం చేస్తున్నాం, నీవు ఈ యొక్క యజ్ఞ సంభారాలు ఇవ్వవయ్యా. అనలము స్వల్పంబైన వనమంతయు కాల్చివైచువడువున్ దగ్ధంబునరించు ఇంచుకైనను వనజాక్షుని భక్తి పాపవర్గము ఎల్లన్. ఎవరైనా సరే ఈ కార్తీక మాసంలో ఒక డబ్బాలో పత్తి పెట్టాం, చిన్న నిప్పు కనుక వేస్తే మొత్తం దగ్ధమవుతుంది. అదేవిధంగా ఈ కారు చిచ్చు కూడా అరణ్యంలో చిన్న నిప్పు కనుక పెద్ద అరణ్యాన్ని తగలపెట్టినట్టుగా తెలిసి కానీ తెలియక మానసిక, వాచిక, కాయిక ఈ 3 రకాలుగా చేసే దోషాలన్నీ కూడా పటాపంచలు చేస్తుందయ్యా ఈ యొక్క కార్తీక మాసం వైభవం. తులా సంస్థే దినకరే కార్తీకేయ మాసయోన్నర స్నానం దానం పితృశార్థం అర్చనం శుద్ధమానస తత్ అక్షయ ఫలం. అక్షయమైన ఫలితం వస్తుంది. కార్తీక మాసంలో సకాలంలో స్నానం చేసిన, దానం చేసిన, పితృశార్థం వనర్చిన, నువ్వులు దానం చేసినా సరే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. కార్తీక మాసంలో మొట్టమొదటి రోజు నది దగ్గరికి వెళ్ళి నమస్కారం చేస్తూ సర్వపాపహరం పుణ్యం వ్రతం కార్తీక సంభవం నిర్విఘ్నం కురు మే దేవ దామోదర నమోస్తుతే. ఓ దామోదర, నీ అనుగ్రహంతో మనం ఒక పూజ చేయాలి అంటే గణపతి ప్రార్థన చేయాలి. మన యొక్క తల్లిదండ్రులు కులదేవతలకి నమస్కారం చేసుకొని కార్తీక మాసం 1 నెల రోజులు దీక్షగా చేస్తాను, నీ అనుగ్రహం ఉండాలి అంటూ ప్రార్థన చెయ్యాలి. ప్రతిరోజు నదీ స్నానం చెయ్యాలి, దేవాలయానికి వెళ్ళాలి, అభిషేచనం చెయ్యాలి, ఉపవాసం ఉండాలి. పగలు ఉపవాసం ఉండి రాత్రిపూట నక్తము అంటారు. దీపారాధన చేసిన మాత్రమునే స్వామికి నివేదన పెట్టి ప్రసాదాన్ని స్వీకరించినట్లయితే ముక్తి పొందుతారు అని వశిష్ఠ మహర్షి గారు జనక మహారాజు గారికి కార్తీక పురాణం 1వ అధ్యాయంగా చెప్పారు.